ఆశ్రయం ఇచ్చినోన్నే అవతల దన్నినట్టు, దారి చూపినోన్నే యాది మర్చినట్టు చేస్తుండు జూబ్లీహిల్స్ హస్తం పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్. ఉప ఎన్నికలలో బరిలో నిలవడానికే టికెట్ ఇచ్చిన రేవంత్ రెడ్డి ఫోటోనే లేకుండా ప్రచారం చురువు చేసిరంటే మరి ఏ మొరపాటో లేకుంటే కావాలని తీసేసిరో అనేది తెలియదు. కానీ కాంగ్రెస్ పార్టీలో పెద్దలందరు ఫోటోలు ఉన్నాయి కండువాల మీద, బ్యానర్ల మీద. కానీ సీఎం అయిన రేవంత్ రెడ్డి ఫోటోనే లేదు. ఇది చూస్తుంటే మన పార్టీ ఇన్ఛార్జి మల్లికార్జున ఖర్గే మాటలను ఏమన్నా కాంగ్రెస్ వాళ్ళు సీరియస్గా తీసుకురా ఏంది అనిపిస్తుంది. సీఎం పాలన మీద అసంతృప్తి ఉన్నట్టు ఎందుకు అట్లా అంటున్నామో కూడా ప్రతి పాయింట్ తీసి వివరంగా చెప్పిండు కదా మల్లికార్జున ఖర్గే. ఇక పార్టీ పేదలే అట్లా అన్నాక ఇంత సీఎం ఫోటో గిట వేసుకొని ప్రచారం చేస్తే వచ్చే 4 ఓట్లు కూడా పడేయని ఇట్లా వేస్తుర్రా మనకు తెలియదు. కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో తెలంగాణ రాజకీయాలలో ఇదే పెద్ద రచ్చ అయింది. మరి సీఎం సార్ అన్నా లేకుంటే నవీన్ యాదవ్ అన్న ఈ ముచ్చట మీద క్లారిటీ ఇస్తే బాగుండని ఆశిస్తుర్రా అంతా. చూడాలిగా ముందు ముందు ఏం సమాధానం ఇస్తారో. మనసు బాలేనప్పుడు గుడికి పోతే ఆ గుడిలో వచ్చే పాటలు, టీవీ స్క్రీన్ల మీద కనిపించే దేవుని వీడియోలు మనసును మస్తు నిమ్మలం చేస్తాయి. ఇక గుడిలో ఉన్నంతసేపు ప్రశాంతంగా అనిపిస్తుంది. అట్లా అన్ని గుడిలలో కాకపోయినా కొన్నిటి తాన టీవీలు పెట్టి దర్శనం కోసం ఎదురు చూసే పబ్లిక్ కు యాస్ట రాకుండా చేస్తారు. కానీ మన తెలంగాణ తిరుపతి అయిన యాదగిరి గుట్ట మీద మాత్రం ఎంతటి గొప్ప వీడియోలు వేస్తుర్రో ఎరికేనా. నా నోటితో నేను ఆ ఘోరాన్ని చెప్పలేను గాని మీరే చూడుండ్రి. మనిషి పానాలకు ప్రమాదం తెచ్చిపెట్టే అడ్డమైన కూల్ డ్రింకులను దాగొద్దని చెప్పాల్సింది పోయి పవిత్ర పుణ్యక్షేత్రమైన యాదగిరి గుట్ట మీద కోకోకోలా యాడ్స్ ను బాగా జాప్తేస్తారంటే అర్థం చేసుకోరిగా ఎంత దిగజారిపోయిర్రో. దేవుని నామాలు మారుమోగాల్సిన జాగాలకి ఈ ప్రైవేట్ యాడ్స్ ఏంది, పైసల కోసం ఎంతకైనా దిగజారిపోతారా అని మల్లోపా నిరూపించిరు కదా అని గుస్సాయితుర్రు సర్కార్ పనితనం మీద భక్తులు. హాగో గాదానికి సర్కార్కు లింక్ ఏంది అనేనా మీ డౌట్ అనుమానము? ఓ పారి మీరే సరిగ్గా ఆలోచించుర్రి. సర్కార్ పర్మిషన్ లేకుండానే యాదగిరి గుట్ట మీద ప్రైవేట్ యాడ్స్ వేస్తారా చెప్పుండ్రి? సర్కార్కు దీని గురించి తెలియదంటే నమ్ముతారా చెప్పుండ్రి? ఆడికి ఇదేం పద్ధతి అని పోయి ఏఈఓని అడిగితే ఈఓ డిఈఓ విదేశీ టూర్లలో ఉన్నారు, దీనికి నాకేం సంబంధం లేదనుకుంటా పొంతనలేని సమాధానాలు చెప్తుండట ఏఈఓ. మరి ఈడ ఇంత నీచానికి ఎగబడ్డారంటే రాను రాను పైసల కోసం గుడి చుట్టూ దేవుని బొమ్మలు తీసేసి ఇసొంటి అడ్డమైన యాడ్ల ఫోటోలు అతికిచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదేమో మనమని మాట్లాడుతుర్రు ఈ ముచ్చటెరికైన భక్తులంతా. మరి సర్కార్ దీని మీద ఏమన్నా రియాక్ట్ అయితే జర మంచిగా ఉండు కదా, ఏమంటారులా?